డెనిస్ అమ్మా వీడెవరో తెలిసిందమ్మా నీకు? ఊరుకోరా నువ్వు. డెన్నిస్ గురించి నాకు ప్రత్యేకంగా చెప్పాలా? బాగున్నావా బాబు? ఏం డెన్నిస్ బాబు మీ పార్ట్నర్ మంచివాడేనా? మంచివాడే. అమ్మా ఈ పార్ట్నర్షిప్ లో ఇంకో అగ్రిమెంట్ సైన్ చేశాను. నీ మీద నాకున్న ప్రేమలో సగం వీడికి రాసి ఇచ్చేసాను. మంచిదేలే. ఒక అబ్బాయి వ్యాపారం లాస్ అయినా ఇంకొక అబ్బాయి లాభం తెస్తాడులే. వీళ్ళెవరో తెలిసిందా నీకు? రే బాలు మావయ్య. అభి ఫాదర్ మదర్ అని చెప్పు. అలా చెబితే గాని మీ డెన్నీస్కి బాగా అర్థం కాదు. ఎక్కడ పిల్లలెవరూ కనపడలేదు? పిల్లల కోసం కాదులే మీరు వెతుకుతుంది, మీ అబ్బాయి కోసమేగా. లోపలే ఉంటారు. రే తనతో మాట్లాడావా? లేదురా, నేను తనతో మాట్లాడలేకపోయాను. ఓ ఇట్స్ ఆల్ రైట్, ఇక మాట్లాడక్కర్లేదు. నేను అమ్మతో విషయం చెప్పాను. అమ్మ బాలు మావిని చూసిన సంతోషంలో విషయాలని చెప్పేసింది. వాళ్ళు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ రేపో విషయం ఫైనలైజ్ అయిపోతుందిరా. నేను లోపలికి వెళ్తాను. కంగ్రాట్స్ అభి. కంగ్రాట్సా? దేనికి? అబ్బా ఏవి తెలియనట్టు అడుగుతున్నావు? ఏయ్ ఏంటి మీరనేది? వెడ్డింగ్ డే ఫంక్షన్ జరుగుతుంది, అలాగే నీకు రవిబావకి పెళ్లి విషయం మాట్లాడుతున్నారు. కానీ నువ్వు మాత్రం ఏవి తెలియనట్టు మా ప్రాణాలు తీస్తున్నావు. దేవి, ఇక సస్పెన్స్ పెళ్లి కూతురు సంగతి ఏమవుతుందో. ఇక పిల్లి పాటలు నాకు చెప్పకుండా నా పెళ్లి ఫిక్స్ చేస్తున్నారా? వాట్ ద హెల్? ఎవరున్నారే నాకు పెళ్ళని? స్నానం చేస్తానన్నా ఏంటి? ఇంకా బద్ధకం వదలలేదా? అదేం కాదులే, అభి సంగతి నాకు తెలీదు. ఇలా రామ్మా. ఏంటి అందరూ కలిసి నవ్వుతున్నారు? అనుకున్నప్పుడల్లా నవ్వగలమా? అవకాశం వచ్చినప్పుడే నవ్వాలి. నేను ఒక తమాషా గురించి విన్నాను, వింటే మీకు నవ్వొస్తుంది. నేను రవిబాబును పెళ్లి చేసుకోబోతున్నాను అని ఆ అపర్ణాదేవి నా దగ్గరికి వచ్చి బాగుతున్నారు. ఏంట్రా అభి, ఎలా ఉన్నావు? ఏమైందిరా నీకు? నన్ను అడగకుండానే హౌ కెన్ యు డూ దట్? అభి, ఎవరిని పెళ్లి చేసుకోవాలో నేను నిర్ణయించాలి. నేనది నిర్ణయించుకున్నాను. ఏమైంది అభి నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ మంచి కోసం కదా మేము నా చేస్తున్నాం. మంచి కోసం మీరేం చేయక్కర్లేదు, నాకు నచ్చిందే నేను చేస్తాను. ఏంటి నాన్నకి ఎదురు మాట్లాడుతున్నావు? అసలు నీకు ఏం కష్టం వచ్చిందని అలా మాట్లాడుతున్నావు? ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు తెలుసా? కాకపోతే ఇంకేంటి, ఇన్ని రోజులు పెంచారు, అంతకు మించి ఏం రైట్స్ ఉన్నాయి? మీ అమ్మా నాన్న బాగా అప్సెట్ అయ్యి ఉన్నారు. తనకి ఇప్పటి వరకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాం కదా మేము. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. చేసిన తప్పులు అనుభవించాలి కదా మరి. ఇంకేం మాట్లాడొద్దు, నన్ను వదిలేయండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అభి, నో! అభి ఏంటిది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. వదిలే, నీకు ఇష్టమైన వాళ్ళనే పెళ్లి చేసుకో. నీ ఇష్ట ప్రకారమే మేము నడుచుకుంటాం. కుదరదు. వై? డెన్నిస్తో నాకు పెళ్లి చేయగలరా మీరు? డెన్నిస్? అవును, అతనంటే నాకు ఇష్టం. డెన్నిస్ కూడా. ఇది పిచ్చి పెట్టినట్టు మాట్లాడుతోంది. మావయ్య నువ్వు వెళ్ళు, చెప్పేది విను, వెళ్ళు. రవి. తాతయ్య ప్లీజ్, మీరు అనవసరంగా ఇంకో రకంగా ఊహించుకోకండి. ఇది నాకు వదిలేయండి, నేను ఆలోచించుకుంటాను. అభి సంగతే అందరికీ తెలిసిందే కదా. భగవంతుడా, ఏమైంది? దానికి అర్థం కావడం లేదు. అది చెప్పేదంతా నిజమే. తాతయ్య ఏంటండి, ఏమైంది? ఏం లేదు, కొంచెం నలతగా ఉంది. బాబు రవి, నేను డాక్టర్ని పిలుస్తానులే. ఏయ్, మీరేం కంగారు పడద్దు. రవి, నువ్వు త్వరగా వెళ్ళిరాపో. మనకి పరిచయం 2.5 సంవత్సరాలు మాత్రమే అయింది, కానీ 2 జన్మల అనుభవం నేను పొందానురా. మన ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేవని నేను అనుకున్నానురా. కానీ అలా అనుకోవడం పొరపాటుని నిరూపించావు. రేయ్, నువ్వు నాతో చెప్పుండాల్సిందే. నువ్వు అభి ప్రేమించుకుంటున్నారని తెలిస్తే అందరికన్నా ఎక్కువగా సంతోషపడేది నేనేరా. ఆ మాత్రం నా గురించి నువ్వు తెలుసుకోలేదా? రవి, అది అలా కాదురా. నువ్వు అభిరామిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి కారణం కూడా చెప్పాను కదరా. మా మధ్య ప్రేమ దోమ ఇలాంటివి ఏమీ లేవని చెప్పాను కదా. ఎలాగూ ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదా, తనైతే బెటర్ అనుకున్నాను, అంతే. నేను నీతో చెప్పుండాల్సింది తప్పే. కానీ రవి, నేను అభిరామి ఇంతవరకు ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఎనీవే,
ఈ సంతోషమైన సందర్భంలో నేను కంగ్రాచులేట్ చేయడం మానేసి తిట్టాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను. ఈ విషయం నాతో ముందుగానే చెప్పుంటే నేను చాలా ప్లాన్డ్గా అందరి ముందు బయట పెట్టేవాడిని. పొరపాటు జరిగింది. తనంత కట్ అండ్ రైట్గా మాట్లాడేసరికి అందరూ షాక్ అయ్యారు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. తాతయ్యకి గుండె నొప్పి వచ్చింది. నేను వస్తాను రా. నో, ఇట్స్ ఆల్ రైట్. తాతయ్య గారికి ఒంట్లో బాలేదని రవి చెప్పాడు. వినకూడని విషయాలు విన్నప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. ఇట్స్ ఆల్ రైట్. ఎవరినైనా నొప్పించాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. అభిరామే. సారీ మిస్టర్ డెన్నిస్, ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితిలో లేను. తాతయ్య, నేను ఏ తప్పు చేయలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కొంచెం రెస్ట్ కావాలి. విల్ యూ ప్లీజ్? సారీ. మంచోడి కాదు. వి హేట్ యు. ఆ పిల్లలు నన్ను ఐ హేట్ యు అని చెప్పినప్పుడు నా గుండె ముక్కలైపోయింది. తనెందుకు వాళ్ళందరితో అలా చెప్పాలి? ఇది ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. అరే, ఈ విషయం మీ ఎదురు ఏమైనా సీరియస్గా మాట్లాడుకున్నావా? డిసైడ్ చేసుకున్నావా? ఆ అమ్మాయిని కదరా నిన్ననాలి. నిన్ను అసలు నీ వల్లేరా ఇదంతా జరిగింది. నాకు తెలుసు ఇది మొత్తం నా మీదే పడుతుందని. ఆ పడదా మరే? నువ్వే కదరా అందరిని రెచ్చగొట్టింది. అసలు ఐలెక్యూ అంటే తెలుగులో దాని అర్థం ఇంకేదో ఉందని చెప్పి తెచ్చావు కదరా. ఇప్పుడేదో కొంపలు మునిగిపోయినట్టు మీరేం ఫీల్ అక్కర్లేదు సార్. వెళ్ళి పడుకొని చెప్తా. అరే ఒరే, అరే, వదిలు, వదిలు, వదిలు. నీ పని చూసుకోపా. సార్, రవి గారు మీకోసం వెతుకుతూ ఉంటారు. లేదురా, వాడు నా కోసం వెతకడు. వాడికి నన్ను చూడటమే ఇష్టం లేదు. వాడి పట్ల నేను చేసింది తప్పురా. ఎవరికి ఇష్టం లేని ఈ పెళ్లి నాకొద్దురా. నాకిష్టం లేదు. నాకు వాళ్ళ ఆదరాభిమానాలు ఉంటే చాలు. డెన్నిస్, ఆ, రైజ్ అండ్ షైన్. బెత్లెహేంలో పశువుల కష్టంలో జీసస్ పుట్టాడని మాకు తెలుసు. బెత్లెహేం డెన్నిస్ కూడా ఇక్కడే పుట్టాడని నాకు తెలీదు. చాలే ఊరుకో. నువ్వు నీ మాటలను సమయం సందర్భం తెలియకుండా జోకులేస్తూ కూర్చుంటావు. నేను కొట్టాలి. జీవితం అంటే జోక్ అనుకుంటున్నావా? నీ వల్ల అక్కడ ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా నీకు? డెన్నిస్, ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు? ఏయ్, నేను ఇంతవరకు ఏ ఆడపిల్ల మీద చేయి చేసుకోలేదు. అది ఇప్పుడు జరుగుతుంది. అయ్యో వద్దు, నీ చేతులతో నన్ను కొట్టావంటే చచ్చిపోతాను. ఆహా, మళ్ళీ మొదలెట్టావా జోకులు? డెన్నిస్, అలా వెళ్దాంరా. మనకు మార్నింగ్ వాక్ లా ఉంటుంది. మాట్లాడుకుంటూ వెళ్దాం. నీతోనా? ఏయ్, నీకేమన్నా పిచ్చా? నీకు నాకు మధ్య ఏముందని? ఒకవేళ మనిద్దరి మనసులో ఏమన్నా ఉన్నా నా మనసులో ఏం లేదు. అంటే మరి నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటా? అబద్ధం అబద్ధం చెప్పాను. నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకోబోయేది లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. అభిరామి, వాట్స్ రాంగ్ విత్ యూ? డెన్నిస్, ఇలారా. మే 16th ఆ రోజు నిరంజన్ని చంపేస్తారు, ఉరి తీస్తారు. అవును డెన్నిస్, అదే నాకు ఆఖరి రోజు. ఆ తర్వాత నేనుండను, సూసైడ్ చేసుకుంటాను. అది ఆల్రెడీ డిసైడ్ అయ్యి. ఆ లోపు నన్ను ప్రేమించే వాళ్ళందరూ నన్ను ద్వేషించేలా చేసుకుంటాను. అందుకే నేను అబద్ధం ఆడాను. అందులో నిన్ను ఇన్వాల్వ్ చేయడం నా తప్పే. సారీ డెన్నిస్. ఎవరది?
నిరంజన్ నిరంజన్ ఎవరు అంటే నేను చెప్పలేను. నాకేమవుతాడు అంటే అది చెప్పలేను. నా భర్త కాదు, నా బాయ్ ఫ్రెండ్, అంతకన్నా కాదు. కానీ ఒకటి చెప్పగలను, నేను నిరంజన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తున్నాను. నిరంజన్ దూరమైన తర్వాత ఇక నేను బతకలేను. అభిరామి, నిరంజన్ గురించి ఇంకా తెలుసుకోవాలని లేదా నీకు? నాకు తెలిసింది కూడా చాలా తక్కువే. మా యూనివర్సిటీలో నిరంజన్ గోల్డ్ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదు. మా కాలేజీలో నిరంజన్ లెక్చరర్గా పనిచేశారు. కొద్ది రోజులే, ఓ 6 నెలలు. ఆ తర్వాత సిటీలో నిరంజన్ లారీ డ్రైవర్గా పనిచేయడం చూశాను. ఆ తర్వాత ఒక ఫ్యాక్టరీలో కార్మికుల లీడర్, రెడ్ వాలంటీర్. ఆ ఆర్గనైజేషన్ లీడర్ నిరంజనే. ఒక ఇండస్ట్రియలిస్ట్ కారులో బాంబు పెట్టి నిరంజన్ 6గురిని చంపాడు. కోర్టులో తన కోసం వాదించడానికి ఏ లాయర్ వద్దని చెప్పి నిరంజనే స్వయంగా శిక్షను స్వీకరించాడు. నేను చెప్పేది నిజం డెన్నిస్. నిరంజన్ గురించి నాకేం తెలీదు. నిరంజన్ ఎప్పుడు వాడే మాటలు రెవల్యూషన్, పోరాటం. నాకు ఒక్కటి మాత్రం తెలుసు, నేను నిరంజన్ని ప్రాణంగా ప్రేమించాను. నాకంతే తెలుసు. చనిపోకముందు నిరంజన్ ఒకసారి చూడాలని ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అతన్ని చూస్తే అతని చేత్తో తాళి కట్టించుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. నీకు నన్ను చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తోంది? ద్వేషమా లేక? లేదు, నీ మీద నాకు ద్వేషం లేదు. నన్ను అర్థం చేసుకోవడం నీ వల్ల మాత్రమే అవుతుంది డెన్నిస్. నేను నిరంజన్ని చూడగలనా? చూస్తావు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం నేను నీకు సాక్ష్యంగా వస్తాను. ష్యూర్ డెన్నిస్, మీరు నాకు తోడుగా ఉంటారా? ష్యూర్. కానీ నువ్వు నిరంజన్ని చూసే వరకు నువ్వు ఈ ఆత్మహత్య అనే విషయాన్ని మర్చిపోవాలి. ఆ మేరకు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏడవకూడదు. అభిరామి, వెళ్ళు. కళ్ళు తుడుచుకుని ఇంటికెళ్ళు. డెన్నిస్, ఎవరికి ఏమీ తెలియకూడదు. తెలిసిందంటే మే 16th వరకు వెయిట్ చేయను. నన్ను రమ్మన్నారా తాతయ్య? ఆటపాటలతో జరుగుతున్న వెకేషన్, అందులో ఒక చిన్న ఆశ, నీకు పెళ్లి చేయాలనుకోవడం కుదరలేదు. కానీ తను ఇంత బాధ పెడుతుందని నేను అనుకోలేదు. మీరు పొరపడుతున్నారు. అభి ఎవరినీ బాధ పెట్టలేదు. అసలు నాకు ఈ విషయంలో ఎటువంటి బాధ లేదు. నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని మీరు బామ్మ అనుకున్నారు. నాకు వాళ్ళలో ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానం లేదు. ఆలోచించి అభి అయితే బెటర్ అనుకున్నాను. అది నా ఆలోచన మాత్రమే. ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా. తన మనసులో ఇంకో వ్యక్తి ఉన్నాడని తను చెప్పగానే వెంటనే నా అభిప్రాయం మార్చుకున్నాను. అభికి సంబంధించినంత వరకు తన సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు తనకుంది కదా. అవును, నిర్ణయాలు తీసుకుంటుంది. మమ్మల్ని బాధ పెట్టే నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. కొన్ని రోజులుగా అభి ఏం చేస్తుందో మాకే అర్థం కావడం లేదు. మీరు కన్న కూతురు మీకిష్టమైన విషయాలు మాత్రమే చేయాలని మీరు కోరుకుంటున్నారు కదూ. ఇది స్వార్థం కదా. మీ ఇష్టం వచ్చినట్టు అలంకరించి షోకేస్లో పెట్టే బొమ్మ కాదు కూతురంటే. ఇప్పుడు తన ఒక ఇండివిజువల్. ఇది తన జీవితం, తనే నిర్ణయించుకోవాలి. తన ఇష్టాయిష్టాల్ని, కోరికల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మిమ్మల్ని నా చిన్నతనం నుండి ఒక జీనియస్ అని అనుకున్న నేనే మీకు అడ్వైస్ చేయాల్సి వస్తుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరింతగా దిగులు పడ్డం బాగోలేదు మావయ్య. తెలివితేటలు గొప్పతనం ఉన్నా నేను ఒక ఆడపిల్ల తండ్రి అనే విషయం మర్చిపోను. ఇదొక ప్రాస్పెక్టివ్ చేంజ్. నా ఉద్దేశం అదే. ఇదే విషయాన్ని మనం వేరే యాంగిల్లో చూద్దాం. మనం అభివైపు నుండి ఆలోచిద్దాం. తను ఆశపడిందేమిటి? అందులో తప్పేమిటి? తన సుఖ సంతోషాలే నిజంగా మనం కోరుకుంటున్నట్టయితే తనిష్ట ప్రకారమే జరిపించాలి కదా. ఏంట్రవి నువ్వనేది? నేను బాగా ఆలోచించే ఈ విషయాలన్నీ చెప్తున్నాను. మిగతా విషయాలన్నీ మర్చిపోవాలనుకున్నా వాట్ ఈస్ హీ?
ఏమిటి అతనుకున్న యోగ్యత? నాకంటే డెన్నిస్ ప్రతి విషయంలో మంచివాడే తాతయ్య. హ్మ్. నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేస్తూ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. లేదు తాతయ్య, నిజమే. నేను ఇప్పటిదాకా అబద్ధంలోనే బతుకుతూ వచ్చాను. వాడి దయా దాక్షిణ్యాల వల్లే నేను ఈరోజు మీకు ఇలా కనబడుతున్నాను. మీ అందరి ముందు నేను తలెత్తుకు నిలబడ్డానికే వాడిని నా పార్ట్నర్గా మీకు పరిచయం చేశాను. నాకంటూ సొంతంగా ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా డెన్నిస్దే. ఈ 2.5 సంవత్సరాలుగా నేను సంపాదించింది లక్షలాది అప్పులు, దేనికి పనికిరాని ఎడారి భూములు. కానీ వాడికి మనందరం ఉన్నామని, తను అనాథ కాదని వాడు ఎంతగానో సంతోషపడుతున్నాడు. మీరొస్తున్నారని ఈ ఇంటిని అలంకరించాడు. ఏ స్వార్థమూ చూసుకోకుండా, ఏమీ ఆశించకుండా ఒక పనివాడిలాగా పనివాడితో అవుట్ హౌస్లో ఉంటున్నాడు వాడు. ఎంతైనా వాడు నాకన్నా గొప్పవాడు. ఛ, ఏమిటి రవి నువ్వు? అది నా తప్పే. కానీ ఇప్పుడు ఆలోచిస్తే దీనివల్లే కదా ఓ మంచి విషయం జరిగిందని నాకు అనిపిస్తోంది. అభికి డెన్నిస్ దొరికాడు కదా. మనమే పెళ్లి జరిపిస్తే ఈ ప్రపంచంలోనే అందరికన్నా సంతోషమైన భార్యాభర్తలు అవుతారు వాళ్ళు. మళ్ళీ అభిమోహంలో ఆనందం చూడొచ్చు. అన్నీ సర్దుకుపోతాయి. ప్లీజ్. బాలు ఏమంటాడో కనుక్కో. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. మా అమ్మాయి క్షేమం కోసం ఏమైనా చేస్తాను. డెన్నిస్, డెన్నిస్, రవి బావా మన పెళ్లికి అందరినీ ఒప్పించారు. మన పెళ్ళ ఇప్పుడు ఏం చేద్దాం డెన్నిస్? కన్నీళ్లు తుడుచుకో. అవి నా ధైర్యం తగ్గిస్తాయి. వాళ్ళు నిర్ణయించుకొని అది జరగకుండా చూడ నా బాధ్యత. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళని తేలిగ్గా మోసం చేయొచ్చు. నిన్ను ప్రేమించే వాళ్ళందరినీ నేను మోసం చేస్తున్నాను కదా డెన్నిస్? అవును, కానీ నువ్వు నీ ప్రేమని, అభిమానాన్ని ఇంకొకళ్ళతో పంచుకుంటున్నావు. ఒక హృదయాన్ని సంతోషపెట్టడం కోసం నువ్వు ఎన్నో హృదయాలు మొక్కలు చేస్తున్నావు. అయినప్పటికీ చివరికి నాకు మిగిలేదేం లేదుగా డెన్నిస్. ఏడవకూడదు. ఇలా నవ్వు ముఖంతో నువ్వు ఇంకా ఎంతో నటించాల్సింది. కంట నీరు పెడితే నీ ముఖానుకున్న ముసుగు తొలగిపోతుంది. నేను నీకు తోడుగా ఉంటాను. అందరినీ మోసం చేసి ఈ నాటకం పూర్తవగానే నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి. ఈ నాటకంలో నా పాత్ర ఏమిటి? అమాయకున్నా, జోకర్నా, లేక డమ్మీనా? డెన్నిస్, వెళ్ళు. డెన్నిస్, ఒకవేళ నేను నిరంజన్ని చూసిండకపోతే నేను మిమ్మల్ని ప్రేమించుండేదాన్ని. మీరు అంత మంచివారు. బాగుంది. అప్పుడే రొమాన్స్ మొదలైందా? ఆ? డెన్నిస్, బెత్లెహామ్లో, ఈ లోకంలో నీ ఒంటరితనం ఇక ముగిసింది. మా కుటుంబంలో అందరూ మనస్ఫూర్తిగా అభిని నీకివ్వడానికి ఒప్పుకున్నారు. ఎప్పుడైనా పెళ్లి పెట్టుకోవచ్చు, కానీ ముందు నిశ్చితార్థం చేయాలి. ఎంగేజ్మెంట్. చాలా సంతోషంగా ఉందిరా. రేపొక్కరోజే నేను నిరంజన్ని చూడగలను. ఆ మరుసటి రోజు వాళ్ళు నిరంజన్ని. నేను వెళ్ళాలి డెన్నిస్. నన్ను తీసుకెళ్తావు కదూ? చెప్పు డెన్నిస్. రేపు ఇంకా ఒక్క నిమిషం కూడా మనం ఆలస్యం చేయకూడదు. వెంటనే వెళ్ళాలి. అభిరామి, ఎవరికి తెలియకుండా నేను వెళ్ళాలి డెన్నిస్. నేను నిరంజన్ని చూడాలి. నేనేవి వినక్కర్లేదు, ఏవి తెలుసుకోనక్కర్లేదు. చూడలేకపోతే నాకు పోవడం తెలుసు. జైలుకనే కాదు, నిరంజన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వెళ్తాను. అభిరామి, పద వెళ్దాం. నేను తీసుకెళ్తాను. బండెక్కు. రేపొద్దున ఒక ఫంక్షన్ జరగాల్సింది, ఒక పెళ్లి నిశ్చయం గురించి. ఆ దాంట్లో తేడాలు వచ్చిందంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. జరగని పెళ్లి గురించి ఎందుకు రారాటం?
అంతకన్నా ముఖ్యమైన విషయం గురించి అభిరామి ఆలోచిస్తోంది. తనన్న మాటలు విన్నావుగా, తను వెళ్ళకపోతే ఈ ఇంట్లో ప్రాణాలు విడుస్తుంది. సార్, మోహన్, ఇది ఎవరికి తెలియకూడదు. అది నువ్వే చూసుకోవాలి. సార్, అది డెన్నిస్, త్వరగా. డెన్నిస్, డెన్నిస్, ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు? నేను వెళ్ళొస్తాను, వచ్చాక చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నారో నాతో చెప్పి వెళ్ళండి. చాలా దూరం వెళ్ళాలి, అది ఇప్పుడు నీకు చెప్పే టైం లేదు. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అభి దిగు. బావా, త్వరగా పోనివ్వండి. ఏయ్ డెన్నిస్, ఆగు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా? నాకు తెలియదు సార్. చెప్పరా. రిలాక్స్ అభిరామి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు అతన్ని ఏడిపించడం కోసం ఇక్కడికి రాలేదు. నిరంజన్, బాగున్నాను. డెన్నిస్, బెత్తలహేమ్ డెన్నిస్ అనుకుంటాను. అభిరామి లెటర్ ద్వారా నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నేను కంటూ ఉన్న నా పగటి కలల్లో నీ ఫామును పూర్తిగా చూడగలిగాను. నా ఊహల్లో ఓ బెత్తలహేమ్ను నిర్మించుకున్నాను. నేను ఎటు తిరిగి ఆ బెత్తలహేమ్ చూడలేను కనుక ఆ రూపం చెరిగిపోదు. అభిరామి, నువ్వు రాకుండా ఉండాల్సింది. నీ బాధ నా గతాన్ని గుర్తుకు తెస్తూ ఉంది. జీవితం ముగిసిపోతుంది అన్న సత్యం చావడానికి సిద్ధమైన చాలామంది ఖైదీల్లాగా నాకు కొంత బాధగానే ఉంది. మళ్ళీ జీవితాన్ని పొందాలని ఉంది. కానీ నన్ను నేను గెలవాలనుకుంటున్నాను. నేను ఓడిపోయేలా చేయొద్దు. నిరంజన్, ఈ రోజు కోసమే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. మిమ్మల్ని చూసినప్పుడు ఈ తాళిని మీ చేతులతో కట్టించుకోవాలని ఎదురు చూశాను. నిరంజన్ భారీగానే బతుకుతాను, చనిపోయినా అంతే. తీసుకో నిరంజన్. నువ్వు సంతోషంగా ఉండాలి, కలకాలం జీవించాలి. నువ్వు సుఖ సంతోషాలతో జీవించి నా ప్రేమను నిలబెట్టాలి. కానీ నా నేరానికి సాక్ష్యంగా నిలిచిన శిలాప్రతిమ నువ్వు కాకూడదు. నిరంజన్ ఒక నేరస్తుడు. నా నేరాన్ని సమ్మతించేవాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. నేను జీవితాంతం నిన్నే ప్రేమిస్తాను. నిన్ను మాత్రమే ప్రేమించగలను. అభిరామి, నువ్వు చాలా మంచిదానివి. నువ్వు కూడా చాలా మంచివాడివి. మీ ఇద్దరూ నేను చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినాలి. పాపం అంటే ఏమిటో తెలియని వాణ్ణి నేను. బలవంతులు బలహీనుల్ని లోబర్చుకోవడానికి చేసే కార్యమది. కానీ జీవితంలో నేను తెలుసుకున్నాను ఆ మాటకున్న అర్థం, భావం, దాని భయంకర రూపం. ధ్యేయం బాగుంటే మార్గం దొరుకుతుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దారి ఏదైనా కావచ్చు. రక్తపాతం, ఇబ్బందులు, అడ్డంకులు ఏవైనా జరగచ్చు. అది తప్పని ఇప్పుడు తెలిసింది. వేలాది కుటుంబాలను అనాథలుగా చేసి వీధుల పాలు చేసిన ముఖేష్ మల్లేష్ అనే ఒక ఇండస్ట్రియలిస్ట్, వాడి డబ్బుతో వాడు కొనుక్కున్న ఒక గవర్నమెంట్, వాడిని చంపాలనుకున్నాను. నేనొక బాంబుతో ఎదురు చూస్తున్నాను. కారులో వాడొక్కడే ఉంటాడన్న నా అనుమానం అబద్ధమని తేలింది. అతని పసికందులైన 3 పిల్లలు
ముసలదైన వాళ్ళమ్మ, అమాయకుడైన ఒక డ్రైవరు. కానీ నేనసలు ఆలోచించలేదు. బాంబు పేలి 4 ఏళ్ల పసివాడి చెయ్యి తెగి నా గుండె మీద పడింది. ఆ చెయ్యి నన్ను జాలిగా చూస్తున్నట్టు అనిపించింది. ఆ చెయ్యి నన్ను ప్రశ్నిస్తున్నట్టుంది. నేను సాధించిందేంటి? నేను చేస్తున్నదేంటి? ఆ ముఖేష్ గాడికి బదులు వేరే వాళ్ళు బలయ్యారు. వ్యవస్థ మారలేదు, వ్యక్తులే మారారు. హింసా ప్రవృత్తి అన్యాయం అనిపించింది. ప్రపంచాన్ని మార్చాలని మారణాయుధాలతో బయలుదేరిన ప్రతి విప్లవకారుడి ప్రయత్నం పిచ్చని ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ ఆలస్యమైంది. పాపమనే దేహాన్ని ఈ ఆత్మ విడిచిపెట్టి వెళ్లే సమయంలో ఆఖరి దశలో ఓలలాడుతున్న నా చేత మళ్ళీ ఓ పాపం చేయడానికి అభిరామి, నువ్వు కారణం కావద్దు. నీ జీవితం నన్ను ప్రేమించావన్న ఒకే ఒక కారణంతో నీ జీవితాన్ని బలి చేసుకోవాలనుకుంటే అది నాకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. అది నేను చేసే మరొక పాపం. అది నాకిష్టం లేదు. నాకంటూ జీవితం ఉంటే ఆ జీవితంలో సగభాగం నీకు ఉందని చెప్పిన మాట నిజమే. కానీ నాకిక జీవితమే లేదు. మిగలబోయేది నా ఆత్మ మాత్రమే. చేసిన పాపాన్ని తలుచుకుంటూ కుమిలిపోవడమే ఇక నాకు మిగిలింది. నాకు శాంతి కలగాలంటే డెన్నిస్, మీ ఇద్దరికీ పుట్టబోయే బిడ్డ ద్వారా నాకు కర్మ జరిపించాలి. ఏంటి నువ్వనేది నిరంజన్? నువ్వు డెన్నిస్ ఒకటవ్వాలి. చిరకాలం మీరిద్దరూ సుఖ సంతోషాలతో జీవించాలి. నా వల్ల కాదు. నేనెవరిని ప్రేమించలేను. అది జరగదు. అభిరామి, వద్దు నిరంజన్, ప్లీజ్, మీరు అభిరామితో అలా అనకూడదు. అభిరామికి అలా చెప్పే హక్కు నాకుంది. మరణించబోయేవాడి చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. కానీ ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అది నువ్వే నెరవేర్చాలి. డెన్నిస్, ఈ తాళిని నా సాక్షిగా, ఈ ప్రకృతి సాక్షిగా అభిరామి మెళ్ళో కట్టు. వద్దు 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 నిరంజన్, ఆ మాట మాత్రం అనొద్దు. నా మెళ్ళో తాళి కట్టడం నీకు ఇష్టం లేకపోతే వదిలే. అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టకు. ఈ ఒక్క కోరికే నేను ఈ జన్మలో నేను అడిగేది. యు ఆర్ గెటింగ్ లేట్. సార్ ప్లీజ్. డెన్నిస్, నేను చావబోయే ముందు నా జీవితంలో ఎప్పుడూ చూడని అద్భుతమైన సన్నివేశాన్ని చూడాలి. సుమంగళిగా ఉన్న అభిరామి నా ఆఖరు క్షణాల్లో శాశ్వతంగా నా మనసులో నిలిచిపోవాలి. అభిరామి, డెన్నిస్, నా కలల్లో నేను నిర్మించుకున్న ఆ బెతలహేం. డెన్నిస్, ప్లీజ్ డెన్నిస్. నేను దీనికి ఒప్పుకోను. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. నువ్వు లేని జీవితం నాకొద్దు. చూడు అభిరామి, నువ్వు చేస్తున్నటువంటి త్యాగం ఎవరిని ఉద్ధరించడానికి. నా కోసం నువ్వు పెళ్లి చేసుకోకపోతే అది నాకు బాధనే కలిగిస్తుంది. నీకు నా మీద గౌరవం ఉంటే, నా మాట మీద నీకు నమ్మకం ఉంటే, అభిరామి, నేను చెప్పింది విను. మిస్టర్ నిరంజన్, సారీ సార్ ప్లీజ్ సార్. కమ్ ఆన్. డెన్నిస్, దయచేసి నా కోసం ప్లీజ్. హౌ కెన్ ఐ? నేను ప్రాధేయపడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ డెన్నిస్, ప్లీజ్. ఇంతకు మించి మీకోసం నేనేం చేయలేను నిరంజన్. అభిరామి నన్ను క్షమించాలి. లేదు డెన్నిస్, ఐ నో హర్. అన్నీ మర్చిపోయి తను నీతో కలిసిపోతుంది. ఇవి దాటి బయటకొచ్చి మిమ్మల్ని ఆశీర్వదించే అవకాశం నాకు లేదు. ఇక్కడి నుంచే మిమ్మల్ని నేను దీవిస్తున్నాను. నా హృదయంలో ఏ మూలనైనా మానవత్వం ఉంటే ఆ మానవత్వంతో మిమ్మల్ని నేను దీవిస్తున్నాను. నేను వెళ్తున్నాను. నాకు టైం అయింది. ఇక నేను వెనక్కి రాను, వెనక్కి తిరగను. తిరిగి చూస్తే మిమ్మల్ని స్పష్టంగా చూడలేను. నా కళ్ళ నీళ్లు మిమ్మల్ని చూడనియవు. నాకు ఈ దృశ్యం చాలు, ఇక చాలు. వెళుతున్నాను.
గుడ్ లక్. ఈసారి సమ్మర్ వెకేషన్ కి వచ్చేది బెత్లెహేమ్కి. అప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రావాలో తెలుసా? గ్రాండ్ చే దానికి వీళ్ళు రెడీయే. కన్ఫర్మ్ అవగానే నేను టెలిగ్రామ్ పంపిస్తాను కదా. నువ్వు వీలైనంత త్వరలో మా దగ్గరకు వచ్చేయాలి. ఇక్కడ నీకు అప్పులు ఎంత ఉన్నాయో నాకు లిస్ట్ చెప్పు, నేను పంపిస్తాను. అదంతా సెటిల్ చేసిన తర్వాత టెన్నిస్ వీడిని ఇక్కడి నుంచి మెడబట్టినట్టే. సిగ్నల్ ఇచ్చారు, మీరు ఎక్కడ? వస్తానమ్మా, బాయ్. ఆల్ ద బెస్ట్. Thank you. అభిరామి వస్తానమ్మా. ఆల్ ద బెస్ట్. పోరా, త్వరగా వచ్చేయాలి. రేయ్ పిల్లి, వచ్చే సమ్మర్ వెకేషన్కి నేను బెత్లెహేమ్ వస్తాను. క్యాచ్ మీ బిఫోర్ దట్. యువర్స్